స్తోమత లేనప్పుడు మూసుకుని పనిచేయి. ఎందుకంటే కష్టపడే రోజులు శాశ్వతం కావు. కానీ నువ్వు కష్టపడకపోతే నీకున్న పరిస్థితులు ఎప్పటికీ మారవు. కాబట్టి జేబులో డబ్బు లేకపోతే అహంకారానికి చోటే ఉండదు. కాబట్టి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసి నువ్వు కష్టపడడం మాత్రం నేర్చుకుంటే ఏదో ఒక రోజు నీ కష్టాన్ని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. చాలా మంది జీవితంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది. కలలేమో చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ పరిస్థితులు చాలా చిన్నవిగా ఉంటాయి. చేయాలనుకున్నవి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ చేయగలిగేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా చేసే ఒక చాలా పెద్ద తప్పు ఏంటంటే పక్కవారితో పోల్చుకోవడం. వాడు మంచి ఫోన్ కొన్నాడు, వాడు మంచి కారు కొన్నాడు, ఒక బైక్ కొన్నాడు, నేనే అలాంటివి కొనలేకపోయాను అనేసి పక్క వాళ్ళతో మన మన సిచ్యువేషన్ ఏంటి అని మనకు తెలిసినా కానీ అర్థం చేసుకోకుండా పక్క వాళ్ళతో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, స్తోమత లేనప్పుడు మనం మూసుకుని పని చేయాల్సిందే. ఎందుకంటే ఇదేమి తప్పేం కాదు, అలాగని నువ్వు ఓడిపోవడం కాదు. ఈ రోజు మనం పడిన కష్టమే రేపు పొద్దున్న మనకి విజయంగా మారుతుంది. కాబట్టి కష్టపడి పనిచేయడం ఏం తప్పులేదు. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేస్తున్నా కానీ చాలా మంది నిన్ను చూసి నవ్వుతారు. నువ్వు ఎప్పుడు కష్టపడతావో, ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతావురా, జాబ్ ఎప్పుడు సంపాదిస్తావురా అనేసి అలా సెటర్లు వేస్తుంటారు. వాళ్ళకి నువ్వు తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడవిలో సింహం తిరుగుతుంది, అది వేటాడుతుంది, కానీ కుక్క అరుస్తుంది. కాబట్టి నువ్వు సింహంలాగా వేట ఆడతావో లేదంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కుక్కలా అరుస్తావో అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేనికి నువ్వు తల వంచుకో, కష్టపడి పని చేయి, నీ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. డబ్బు లేనప్పుడు కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని కష్టంగా మార్చు. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు కూడా నీ బాధను గుర్తించదు, కానీ నువ్వు గెలిస్తే మాత్రం తప్పకుండా నేను గుర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచానికి మనం బాధపడుతున్నా అన్న విషయం నువ్వు చెప్పక్కర్లేదు. అప్పుడు అలా అయింది, ఆ సిచ్యువేషన్ ఇలా వచ్చిందిరా, అందుకే నేను అది చేయలేకపోయినా ఎవరికన్నా చెప్పినా వాళ్ళు నీ కథలు వినరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సక్సెస్. ఇప్పుడు నీతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చెయ్యాలన్నా ఏం చేసినా ఇప్పుడు అంతెందుకు, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ అరే ఆ రోజు నాకు అలా జరగకపోతే ఈ రోజు నేను వేరేలా ఉండరా అని చెప్పినా కానీ వాళ్ళకి నీ స్టోరీ ఒక కథలాగే ఉంటుంది తప్పితే నిన్ను చూసి అరే అవునా అలా అయిందనేసి ఎవ్వరు బాధపడరు. ఎందుకంటే నువ్వు ఏదన్నా ఇప్పుడు అనుకున్నావు అది సాధించి చూపించు, వెంటనే అందరూ నిన్ను గుర్తిస్తారు. అప్పుడు అలా జరిగింది అయినా కానీ వాడు సాధించాడు అనేసి చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజు నువ్వు కష్టపడి పనిచేసినంత మాత్రాన నువ్వు తగ్గిపోవు. ఏదో ఒక రోజు నీ విజయం వాళ్ళతో గట్టిగా మాట్లాడుతుంది. సిచ్యువేషన్స్ నీకు అనుకూలంగా లేనప్పుడు కంప్లైంట్స్ చేయకు, కష్టపడి పని చేయడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది బాలేదు ఇది బాలేదు అందుకే నేను అది చేయలేకపోయాను అనేసి నువ్వు కంప్లైంట్ చేసినా అప్పుడు నీ మాటకు వాల్యూ ఉండదు. కాబట్టి కంప్లైంట్స్ మానే, కష్టపడి పని చెయ్యి, అప్పుడే నీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు నువ్వు మౌనంగా కష్టపడితే రేపు నీ విజయం గట్టిగా మాట్లాడుతుంది. ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు ఏ చోటుకైతే వెళ్ళడానికి కూడా భయపడ్డావో అదే ప్లేస్లో నువ్వు గౌరవంతో నడుస్తావు. కనీసం నువ్వెవరూ కూడా నిన్ను పట్టించుకోకుండా ఉన్న వాళ్ళే ఆ రోజు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాంటి రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం స్తోమత లేనప్పుడు ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం కష్టపడి పని చేస్తే రేపు పొద్దున మనకి మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి పని చేయడం అదేం తప్పు పని కాదు. కష్టపడి పని చెయ్యి, నీ కష్టాన్ని నీ ఫ్రెండ్లా అనుకో, అప్పుడే విజయం అనేది నీ కోసం వస్తుంది. స్తోమత లేనప్పుడు పని ఎక్కువ చెయ్యి, ఎక్కువ కష్టపడు, మాటలు తగ్గించు, పని ఎక్కువ చెయ్యి. ఎందుకంటే ఈ రోజు నువ్వు కష్టపడుతూ చిందించిన ఈ రోజు నువ్వు నీ కష్టంతో చెమట చిందితేనే రేపు నీ కుటుంబం నవ్వుతుంది. కాబట్టి కష్టపడు. నీ మౌనం బలహీనత కాదు, అది రేపటి నీ విజయానికి సిద్ధమవుతున్న ఒక శబ్దం లేని ప్రయాణం. కాబట్టి మౌనంగా పనిచేయి. నీకు అందరిలాగే కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఇది అన్యాయం అనిపిస్తుంది. కానీ నీ జేబులో డబ్బు లేనప్పుడు నువ్వు ఎంత అరిచినా అది వీధికి కరుపుతోటే సమానం. ఈ మాట ఎవరు వినరు, ఒకవేళ విన్నా లెక్క చేయరు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఒకటే రూల్ ఫాలో అవుతుంది. అదేంటంటే మనీ టాక్స్, బుల్షిట్ వాక్స్. అంతే. నీ దగ్గర అసలు స్తోమత లేకపోతే అసలు ఇంట్లోనే నీకు వాల్యూ ఉండదు.
సపోజ్ నువ్వు బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాన్న నాకు 2000 కావాలి ఇవ్వని అడుగు. వెంటనే డాడీ అంటాడు ఏంటి ఇస్తున్నావంటే నీకు 2000 ఎందుకు అవసరం అనేసి. అదే నువ్వు నెలకు ₹1,00,000 సంపాదించి చూడు, ఇంటికి రాగానే ఏనా నా కాఫీ తాగుతావా అని అడుగుతారు. అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళు, చుట్టాలు అందరూ ఏం చేస్తున్నావురా అని అడుగుతారు. ఏం లేదులేండి ఖాళీ అని ఒక్క కంటే హీనంగా చూస్తారు నిన్ను. అదే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నానండి జాబ్, నాకు నెలకు ₹1,00,000 వస్తుందని చెప్పు, ఇంక నీ వెనకాల వాళ్ళే పిచ్చుకుక్కలా తిరుగుతారు. కాబట్టి స్తోమతను పెంచుకో. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నువ్వు ఏజ్ వచ్చింది, ఒక అమ్మాయిని లవ్ చేయాలన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న ఒక మాట సరిపోదు. జీవితాంతం నీ కళ్ళల్లో కన్నీళ్ళు లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పగలిగే స్తోమత కూడా నీకు ఉండాలి. కాబట్టి కష్టపడి పని చెయ్యి. ఇప్పుడు ఆఫీస్లో నువ్వు జాబ్ చేస్తున్నావు, అక్కడ నీకు 10,000 శాలరీ అనుకో. ఇప్పుడు బాస్కి నువ్వు ఆఫీస్ కోసం ఏదన్నా కంపెనీ కోసం ఏదైనా ఒక సలహా ఇచ్చి చూడు, బాస్ నేను చూసి నవ్వుతాడు. అదే నువ్వు 10 lakhs ప్రాఫిట్ వచ్చే ఒక విషయం 10 lakhs ప్రాఫిట్ ఇచ్చి చూడు, అందరూ నీ మాటలు నీ నోట్స్ రాసుకుంటారు. కాబట్టి దేనికైనా సంపాదించాలి, అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. సింహం అడవిలో అరవదు కానీ వేటాడుతుంది, కానీ కుక్క వీధిలో అరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డెసిషన్ నీదే, సైలెంట్ గా సింహంలా ముందుకెళ్తావా లేదంటే వీధి కుక్కలా అరుస్తూ ఉంటావా అనేది డెసిషన్ ఇంకా నీకే వదిలేస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన ఈ మ్యాటర్ ఏమైనా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.